జూరాల టు శ్రీశైలం సోర్స్ ఎందుకు మార్చింది? ఇదొక అసలు ఎవడన్నా నా దృష్టిలో మెడ మీద తలకాయనుడు ఎవడి క్వశ్చనే అడగడు. దీనిలో కొద్దిగా బుర్రల మైండ్ ఉన్నోడు అడగడు. ఆనాడు సమైక్యవాదులు తెలంగాణకు నీళ్లు రావద్దు, శ్రీశైలం మాకే ఉండాలి, మేము దంచకపోతాం పోతిరెడ్డిపాటికి వెళ్ళి రాయలసీమ లిఫ్ట్కి వెళ్ళి ఈ తెలంగాణ ఓడిలకు రావద్దని మనను జూరాలలో ఇరికిచ్చారు. మీరు అలానే కొట్టుకొని సాగుర్రని. అది సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదుల ఆలోచన. ఇవాళ కూడా వీళ్ళు ఆ సమైక్యవాదుల అది ఏమంటారు వాళ్ళ కింద పనిచేసిన ఇంకా పోతలేనట్టుంది ఆ బానిసతత్వం. మేము ఇంకా అలానే ఉంటామంటున్నారు. ఈరోజు నెట్టంపాడు మోటార్లు ఆగినాయి, భీమా మోటార్లు ఆగినాయి, కోయిల్ సాగర్ మోటార్లు ఆగినాయి. ఈరోజు 5,50,000 ఎకరాలకు జూరాల కింద ఈ యాసంగి పంటకు క్రాప్ హాలిడే ఇచ్చిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి అదే శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి మోటార్లు గలగలగలగల కృష్ణానీళ్ళు బారిస్తలేవా? ఇప్పుడు పోదాంపా. ఈ నిమిషానికి కల్వకుర్తి మోటార్లు నడుస్తున్నాయి. ఈ నిమిషానికి ఈ యాసంగి పంటలో శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ప్రాజెక్టు కింద 2,80,000 ఎకరాలకు ఈ యాసంగిలో నీళ్ళు వస్తున్నాయి. శ్రీశైలం మీద కల్వకుర్తి ఉంటే 2,80,000 వాడుతుంది. జూరాల మీద ఉన్న నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ నీళ్లు లేవని క్రాప్ హాలిడే ఇచ్చేసిండ్రు. మరి అండ్లపై పాలమూరు పెడితే మంచినీళ్ళు కూడా దిక్కుండే రేపు. అసలు అంటే నీ ఉద్దేశం ఏంది? ఇక తెలంగాణ ఆంధ్రోడికి శ్రీశైలం అప్పచెప్పుదాం, ఇక మొత్తం వాళ్ళకే అప్పచెప్పుదామనే ఇంకా అదే సమైక్యవాదుల మైండ్ సెట్టా మీది?